ముఖ్యంగా ఈరోజు కలవడానికి కారణం ఏమంటే నిన్నటి రోజున మన సాక్షి మిత్రుడు మా మీద లేని ఆరోపణలు చేశాడు. దయచేసి ఖండిస్తున్నాం మేము. అవన్నీ మానుకోండి. ఎవరో ఏదో పెద్ద నాయకులు చెప్పి మీ దగ్గర ఆడిస్తున్నారు. అది వాళ్ళకే మేము చెప్తున్నాం. దయచేసి మీరు ఇకనైనా కానీ మా ఎమ్మెల్యే చేసే అభివృద్ధిని నోచుకోలేక మా ఎమ్మెల్యే మీద లేని ఆరోపణలు చేస్తున్నారు. మేము అతి త్వరలో ఇట్లే అదే ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తుంటే దయచేసి మేమంతా బస్సులు వేసుకొని పోయి మన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి మేము ఈ విషయాలన్నీ చెప్తాము. ఇప్పుడైనా మీరు మా ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసేది మానుకోవాల్సిందో కోరుచున్నాము. దయచేసి చెప్తున్నాము. మేమేదో 15 మంది మిత్రులు కలిసి మేము మాట్లాడుకొని మేము ఫ్లెక్సీలు, అన్నదానాలు, కేక్ కటింగ్లు చేసినాము. మేము 15 మంది ఉండే వాళ్ళం మాత్రమే మేము మాట్లాడుకొని మేము చేసినాము. దానికి ఏదో 5,000, 10,000 అంటే సోడీలకు వచ్చేదే 10,000 రూపాయల ఆదాయము. దాంట్లో 5,000 రూపాయలు మేము ఇప్పించుకుంటే వాడు ఎట్లా బతుకుతారు, వాడి పిల్లలు ఎట్లా బతుకుతారు? అంత స్థితి మా ఎమ్మెల్యేకి లేదు, మాకు కానీ లేదు అట్లా చేయడము. ఇకనైనా ఆ పెద్దలకు చెప్తున్నాము, మా మీద బురద జల్లేకి మానుకుంటారని చెప్పేసి. దయచేసి మానుకుంటారు, లేకపోతే నెక్స్ట్ జరిగేది మీకే తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. ఇలాంటి ఆరోపణలు చేయడము దయచేసి మానుకోవాలని చెప్పి మిత్రులకు చెప్తున్నాము. నా పేరు బోయరాము, రేషన్ డీలర్ సంఘం ప్రధాన కార్యదర్శి. నిన్నటి రోజున ఏదైతే సాక్షి పత్రికలో వచ్చిందో ఆరోపణలు పూర్తిగా అవాస్తవము. మేము ఎవరితోనూ డబ్బులు వసూలు చేయలేదు. మేము మా ఎమ్మెల్యే పైన ఉన్న అభిమానంతో జన్మదినం సందర్భంగా మేము మా అభిమానం కోసం ఎవరి వారు ఫ్లెక్సీలు వేసుకొని మేము ఘనంగా జరుపుకున్నాము. మేము సాక్షి అనగానే రోతపత్రిక తప్పుడు వార్తలు, ఇవన్నీ అవాస్తవాలన్నీ. కొందరు కావాలని మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేక, ఇది ఏమంటారు, ప్రతిపక్షం పాత్ర చేయాల్సిన వాళ్ళు కావాలని కొంతమంది ఇక్కడ అనంతపురంలో చేస్తున్నారు ఇలాంటి ఆరోపణలు. దీంట్లో ఎటువంటి న్యాయం లేదు. కేవలం ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో మాత్రమే కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ ఖబర్దార్, ఎక్కరించైనా అన్నీ మానుకోండి. మీ సాక్షి భాషలో చెప్పాలంటే మా ఎమ్మెల్యే, మా అభిమానము, మా డబ్బులు మీకేం బాధ? ఇప్పుడు జగన్ వస్తున్నాడు ఒక పర్యటనకి, ఆయన అభిమానంతో పోయి పత్రికలు జనము మేనేజ్ చేసుకుంటామని చేస్తున్నాడు అతను. మా ఎమ్మెల్యే, మా అభిమానము మేము చేసుకుంటే మీకెందుకు అంత బాధ? ఇవన్నీ కావాలని చేస్తున్న కుట్రలో భాగమే ఇవన్నీను. మా ఎమ్మెల్యే గారిపై చెడ్డ పేరు తేవాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని మీరందరూ అనంతపురం ప్రజలంతా తెలుసుకోవాల్సిందిగా కూర్చున్నాం. నా పేరు నారాయణ స్వామి, అశోక్ నగర్ స్టోర్ డీలర్. నేను మా ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని సందర్భంగా ఇట్లా పనికిరాని ఆరోపణలన్నీ చేస్తున్నారు సాక్షి దినపత్రిక వాళ్ళు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వాళ్ళకి చెప్తున్నాము. ఇట్లా పనికి మాలిన పంచాయతీలన్నీ మా దగ్గర తీసుకొని వచ్చి పెట్టినారంటే కింద అది వేరే విధంగా ఉంటుంది. ఇది రాసిండే వ్యక్తి పైన కానీ పరువు నష్ట దావా వేస్తాము. అవసరమైతే దాడికి కానీ పాల్పడతాము. ఇట్లా పనికి మాలిన పంచాయతీలు మా దగ్గర పెట్టద్దండి అని చెప్తాము. మేము ఏదో అభివృద్ధి కోసం మేము చేస్తూ ఉంటాము. మా అభివృద్ధి పనుల్లో మేము పార్టిసిపేట్ చేసుకుంటూ పోతూ ఉంటాము. మా అభివృద్ధికి ఆటంకం కలిగించి ఇట్లా పనికి మాలినవన్నీ చేస్తూ ఉంటే కింద మా దాంట్లోనే, మా పార్టీలోనే కొంతమంది వ్యక్తులు అవతలొక్కాలు యువతలొక్కాలు వేసి ఉన్నారు. వాళ్ళకి కానీ చెప్తున్నాను, జాగ్రత్త. వాళ్ళకి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకోసారి ఇటువంటివన్నీ వచ్చినాయంటే కింద మళ్ళీ ఇంకా ప్రెస్ మీట్ ఉండదు. అది వేరే విధంగా దాడికి పాల్పడేవాల్సి వస్తుంది. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వాళ్ళకి చెప్తున్నాను. నా పేరు గుడిపూటి శ్రీనివాసులు, 1వ వార్డు డివిజను. నేను స్టోర్ డీలరు. ఈ సాక్షి విలేకరి నిన్న రాసినారు. ఇది రాస్తే మంచిది కాదు. ఇది రాసిన దానికి మేము ఏ రూట్లో పోవాలో మాకు తెలుసు, మిమ్మల్ని ఎట్లా ఎదుర్కొనేదో మాకు తెలుసు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. ఇది మీరు 5,000 ఇచ్చినట్లు ప్రూఫ్ చేయండి, ఏమిటికైనా రెడీ. లేకపోతే మిమ్మల్ని బట్టలు ఉడిపికి కొడతాము, బజార్లోకి వచ్చి కొడతాము. జాగ్రత్తగా ఉండండి. మీడియా మిత్రులకు నమస్కారము. నేను స్టోర్ డీలర్, నారాయణపురం పంచాయతీ ప్రధాన కార్యదర్శి, స్టోర్ సంఘానికి ప్రధాన కార్యదర్శి. ఈరోజు అవాకు చవాకులు సాక్షి పేపర్లో వచ్చినది. డీలర్ దగ్గర 5,000 వసూలు చేస్తున్నాము, అవాస్తవం. డీలరు దగ్గర వసూలు చేయడం అనేది వసూలు రాజాలు ఏమి కాదు. ఆ రోజుల్లో చేసినారేమో, సాక్షి వాళ్ళు చేసినారేమో, వైఎస్ఆర్ వాళ్ళు చేసినారు. డీలర్ అభిమానంగా దగ్గుబాటి ప్రసాద్ బర్త్డే కోసం అభిమానంగా పాల్గొని అందరూ అన్నదానాలు, రక్తదానాలు, వృద్ధాశ్రమంలో భోజనాలు అన్నీ చేసినాము. కానీ ఇవన్నీ అవాస్తవాలు. దీన్ని ఖండిస్తున్నాం, డీలర్ సంఘం తరఫున ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఖలందర్, బిగార్పేట 33 షాప్ నంబర్ డీలర్. నేను
నేను పక్కా తెలుగుదేశం అభిమానిని. నేను ఇంటికాడ ఉంటే అన్నగారు నాకు డీలర్షిప్ ఇచ్చి నాకు ప్రోత్సహించినారు. కానీ ఇంతవరకు ఎటువంటి కానీ ఎవరు కానీ ఒక రూపాయి వసూలు చేయలేదు. నన్ను ప్రోత్సహించి బాగా ప్రజలకు సేవ చేయటన్నారు. కానీ ఎవరు కానీ ఎక్కడ కానీ ఒక రూపాయి కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మా అభిమానంగా నేను ఫ్లెక్సీలు వేసుకున్నాం కానీ అన్నదానం చేసుకున్నాం కానీ ఎవరికి ఒక రూపాయి అడగలేదు, మేము ఇవ్వలేదు ఎవరికి కానీ. ఇది అవాస్తవము. వాళ్ళు లేనిపోనివని ఎక్కడ ఏం జరిగినా ఎమ్మెల్యే పైన ఇది చేయడం అపాసపాలు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళకి లేనిది కల్పించి ఉన్నదట్లా కల్పించడం సాక్షి పత్రిక అది అవాస్తవము, పూర్తిగా అవాస్తవం. ఇది ఎవరు చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా ఈ పక్క కానీ చాలా తెలివైన వాళ్ళు, మీరేగా తెలివైన వాళ్ళు ఈ పక్కగానే ఉన్నారు. మీరంతా అవాస్తవాలు రాయడం మానుకోవాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుచున్నాము. అందరికీ నమస్తే. నా పేరు మణిరవి వాల్మీకి, 18 నెంబర్ స్టోరు. నిన్నటి రోజున అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి మా అన్న బర్త్డే సందర్భంగా అనంతపురంలో ఘనంగా నిర్వహించాలని చెప్పి వారం నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను చూసి ఓర్చలేక ఈ పాంప్లెట్ సాక్షి పేపర్ పాంప్లెట్లో నిన్నటి రోజు వార్త ప్రచురించారు. అనంతపురం రేషన్ డీలర్ల సంఘం నాయకులు దందా అంటూ ఫ్లెక్సీల కోసం డబ్బులు వసూలు చేశారంటూ అబద్ధపు రాతలన్నీ రాశారు. నేను ఈ సాక్షి ఆఫీస్ కానీ సాక్షి డిపార్ట్మెంట్కి కానీ ఒకటే కొడుతున్నా, మీకు మా డీలర్ల నుంచి ఎవరన్నా కానీ కంప్లైంట్ చేశారా? ఎవరన్నా కానీ మా దగ్గర డబ్బులు అడుగుతున్నారని చెప్పి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేసిన ఆధారాలు ఏమన్నా ఉంటే మీరు అవి కూడా ప్రచురించినంటే మేము కూడా ఏకీభవించే వాళ్ళం. కానీ ఈరోజు గతం నుంచి చూస్తున్నాం, స్టోర్ డీలర్ల సంఘంలో ఓ కాలం నుంచి రెడ్డి పెత్తనమే నడుస్తూ ఉంది. మీ రెడ్డి పెత్తనంతోనే స్టోర్ డీలర్ని చేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని అనేక అవినీతి చేశారు. ఈనాడు బీసీకి సంబంధించిన ఒక నాయకుడిని స్టోర్ డీలర్ల సంఘంగా అధ్యక్షునిగా మా నాయకుడు బీసీలకి పెద్దపీట వేస్తూ చంద్రబాబు గారు కావచ్చు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు కావచ్చు, ఈరోజు బీసీలకు అవకాశం కల్పిస్తే ఈరోజు బురద జల్లే విధంగా, ఈరోజు మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రజల్లో ఏదో జరుగుతోంది, అవినీతి జరుగుతోంది అన్నట్లుగా చూపించే విధంగా ఈరోజు తప్పుడు రాతలు రాస్తుందా. ఈ సాక్షికి ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే పులివెందల్లో జరుగుతున్న జడ్పీటీసీ గెలిపించుకో జగన్, నీకని ఈ సభాముఖంగా కూడా హెచ్చరిస్తున్నాం. అది కాకుండా లిక్కర్ స్కామ్లో మీ అవినీతి ప్రజలంతా గమనిస్తున్నారు. దాన్ని డైవర్షన్ చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యేలపై రోజు ఏదో ఒక వార్త, ఏదో ఒక న్యూస్ ఖచ్చితంగా ఏదన్నా కానీ చూడండి, ఏ నియోజకవర్గం ఆన్లైన్లో చూస్తే చాలు ఆ స్థానిక ఎమ్మెల్యేపై ఏదో ఒక బురద చల్లడం, ఏదో విధంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఈ ప్రతిపక్ష నాయకునికి మాజీ ఎమ్మెల్యేకి కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం.